హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి ప్రాజెక్ట్ వర్క్ ఉందండి. బర్డ్ అండ్ నెస్ట్ అనమాట ప్రాజెక్ట్ వర్క్ వచ్చి. సో అది చేయడానికి ఇలా కార్డ్బోర్డ్ తీసుకున్నా ఖాళీది. దాన్ని స్టిక్ చేయడానికి క్యామ్లిన్ వైట్ గ్లూ తీసుకున్నా అండ్ డ్రా చేయడానికి పెన్సిల్, కటింగ్ సీజర్, రాంగ్ అయితే జరపడానికి ఎరేజర్ అనమాట. సో దీంతో నేను బర్డ్ అండ్ నెస్ట్ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇది హాఫ్ నెస్ట్ అనమాట, మనకి హాఫ్ మూన్లా వస్తుంది. సో ముందు రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కార్డ్బోర్డ్ని రౌండ్గా అయితే తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలండి, అడ్డంగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఒక మూన్ షేప్లో వస్తుంది, హాఫ్ మూన్ షేప్లో. అలా కట్ చేసుకొని దానికి మనం బర్డ్స్ అనేది తీసుకోవాలి. సో ఇది కట్ చేసేద్దాం. ఇలా ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటికైతే బర్డ్స్ యాడ్ చేయాలి. మనం బర్డ్స్ చేసి అంటించాలి. సో ఇప్పుడు బర్డ్స్ అనేది ఎలా చేసుకోవాలంటే ఈ కార్డ్బోర్డ్ పేపర్ని చిన్న చిన్నగా కట్ చేసి బర్డ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి మనం. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలా షేప్లో ఇలా డ్రా చేసుకొని 3 బర్డ్స్ అనమాట, 1 2 3 ఇట్లా 3 బర్డ్స్ కింద కట్ చేసుకోవాలి. ఈ షేప్లో కట్ చేసుకొని దీన్ని బర్డ్గా ఎలా చేయాలో చూద్దాం. సో కట్ చేద్దాం దీన్ని. ఇలా 3 కలర్స్ క్రయాన్స్ తీసుకొని ఈ 3 ఏమో 3 బర్డ్స్కి, మిగతా బ్లాక్ ఏమో ఐస్ వేయడానికి, రెడ్ వచ్చేసి బర్డ్ ముక్కు వేయడానికి అనమాట. ముక్కు రెడ్ కలర్ ఉంటుంది కదా, అందుకు ఇట్లా కలర్స్ తీసుకొని దీని మీద ఒక బర్డ్కి ఒక కలర్ టైప్లో 3 కలర్స్ వేయాలి. ఇలా 3 కలర్స్ అయితే వేసేసుకున్నాను. సో ఇట్లా బర్డ్ లాగా ఐస్ ఇలా పెట్టేసి 3 కలర్స్ వేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఈ కార్డ్బోర్డ్స్కి ఇట్లా గ్లూ వేసి ఇలా అంటించాలన్నమాట. సో ఇలా అంటిస్తే ఇది నెస్ట్ అని, ఈ బర్డ్స్ అనమాట. సో ఇలా అంటించేద్దాం. ఇలా గమ్ పెట్టేసి అతికిచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ నెస్ట్లో గడ్డి ఉంటుంది కండి, ఆ గడ్డి అనేది మేము న్యాచురల్గా అంటిద్దాం అనుకుంటున్నాం. సో దీనికి గడ్డి అతికిచ్చాక ఎలా ఉందో చూపిస్తాను. నెస్ట్లోకి మనకి గ్రాస్ కావాలి కదా, ఇలా గ్రీన్ గ్రాస్ తెచ్చుకొని దీంతో ఇలా ఎండిపోయిన పార్ట్స్ కట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవి దీన్ని గ్లూ వేసి అతికిచ్చేద్దాం. యాక్టివిటీ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా అతికించేసాం, ఇలా బర్డ్స్ పెట్టాం. సేమ్ ఇట్లా ఈ పిక్లో చూపించిన విధంగా అయితే ఇలా చేసాము. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది. Please subscribe to my channel. Thanks for watching.